Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం పట్టణ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ పనులకు తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పూర్తి చేయాలని తాడేపల్లిగూడెం కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. భీమవరంలోని కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లిన ఆయన కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో అత్యంత ప్రాధాన్యమైన రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పనులను ప్రారంభించేందుకు ఆదేశాలు ఇవ్వాలని, అదేవిధంగా పట్టణంలో అధ్వానంగా ఉన్న రోడ్లు డ్రైనేజీల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాడేపల్లిగూడెం ప్రయాణికులందరికీ ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణావసరాలు తీర్చడమే కాకుండా ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రతి 15 రోజులకు అందిస్తోంది. జంగారెడ్డిగూడెం, ఆచంట, గణపవరం, భీమవరం రూట్లలో ప్రయాణం చేసిన వారు ప్రయాణం పూర్తి చేసిన తర్వాత తమ టికెట్ వెనుక పేరు, మొబైల్ నంబర్ వ్రాసి బస్సులో ఉన్న గిఫ్ట్ బాక్స్ లో వేయవలెను. ఆ విధముగా 16వ తేదీ మే నెల నుండి 02వ తేదీ జూన్ నెల వరకు ప్రయాణం చేసిన వారి టికెట్లు ఈ రోజు శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిగూడెం బస్ స్టేషన్లో ప్రయాణికుల సమక్షంలో లక్కీ డీప్ నిర్వహించబడినది. అలాగే రెండో విజేతగా ప్రయాణిక సమస్యలో గవర్నర్లు విపణన ఆధ్వర్యంలో జరపడం ఈ యొక్క లక్కీ డిప్ స్కీమ్ జంగారెడ్డిగూడెం నుండి నవదేవి వరకు ప్రయాణం చేసినటువంటి లక్ష్మీనారాయణ గారు 994977709191 ఈ విజయప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాడేపల్లిగూడెం డిపో ప్రయాణికులకి సురక్షిత ప్రయాణాన్ని అందించడమే కాకుండా మరి బస్సులో ప్రయాణం చేసిన వారికి ఈ లక్కీ గిఫ్ట్ స్కీమ్ అనేది కూడా అందిస్తుంది. దీనికి జీవి మానవాళి సౌజన్యంతో ప్రతి నెల 15 రోజులకి ఒకసారి ఈ లక్కీ గిఫ్ట్ స్కీమ్ అనేది నిర్వహించి మరి విజేతలకి వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది. మరి ఈ స్కీమ్ అనేది జంగారెడ్డిగూడెం, ఆచంట, గణపవరం మీదుగా భీమవరం సర్వీసులకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రయాణికులు తమ ప్రయాణాలు పూర్తి చేసిన తర్వాత వారి టికెట్ వెనకాల వారి ఫోన్ నెంబరు అలాగే వారి పేరు కూడా రాసి బస్సులో ఉన్నటువంటి బాక్సులు వేసినట్లయితే 15 రోజుల తర్వాత తీసేటువంటి ఈ డ్రాలో విజేతలుగా వారు నిలిస్తే వారికి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జీవి మానవ సౌజన్యంతో ఇచ్చేటువంటి ఆ గిఫ్ట్ కూడా వారికి అందజేయడం జరుగుతుంది. మరి ఇప్పటిగా గత 6 నెలలుగా ఈ స్కీమ్ని నిరాటకంగా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈసారి ఈ గిఫ్ట్ విజేతలలో చూద్దాము. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ తోట సీతారామలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరాజు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజులను మర్యాదపూర్వకంగా కలిసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకోట తాతాజీ మరియు జనసేన నాయకులు.
నేనే చేసిన ముఖేష్ అది అనేదాని నుంచి ఎదురే కాఫీ పాల్పించుతుంది. ఫస్ట్ టైము ఇంత మెజారిటీ మేడం 62,000 అంటే మేడం అసెంబ్లీ పుట్టిన తర్వాత తాతాజీ గారు చరిత్రే కాదు ఎందుకంటే 3 పార్టీలు కలిసినాయి. పవన్ కళ్యాణ్ గారు మన అదృష్టం అంతే, అది అదృష్టం కలిసి మామూలు వెంకటేశ్వరం కాదు మన ఇప్పుడు ఫస్ట్ అసెంబ్లీ చూద్దాం ఉన్నాను నేను ముందు మీరు మీ శిష్యుడు పక్క పక్కన ఆయన వచ్చేస్తాను నిలొచ్చేస్తాను నీకు ఎలా ఉందంటే ఇది కూడా రాయించుకుంటాం ఒక పక్క రాయించుకోవాలి. ఇప్పుడు అంతా కలిపి అన్నాం వివాదం అంటే లేదు, వివాదం పెట్టారు. శుక్రవారం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ శ్రీ బలుసులమ్మ అమ్మవారికి ఉదయించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదానంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరించారు. ప్రతివారం అన్నదానానికి ఎవరైనా దాతలు ఉంటాయి ముందుకు వచ్చి సహకరించాలని ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ శర్మ కోరారు. రండి శ్రీ బలుశలమ్మ దేవ్యై నమో నమః. ఈ సమస్త జగత్తుని కూడా తన అనుగ్రహ దృష్టితో సర్వకాల సర్వావస్థల యందు కాపాడేటటువంటి తల్లి శ్రీ 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 బలుశలమ్మ అమ్మవారు. అమ్మవారి దివ్య దేవస్థానంలో ప్రతి శుక్రవారము కూడా అన్నదానాన్ని పురస్కరించుకుని ఈరోజు కూడా అనేక మంది భక్తులు ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అదేవిధంగా ఆలయంలో సంకల్పించినటువంటి 9 శుక్రవారాల పాటు వారానికి 9 ప్రదక్షిణాలు చొప్పున 9 వారాలు ప్రదక్షిణ చేసి ఆ అమ్మవారి అనుగ్రహంతో మీ కోరికను నెరవేర్చుకునేటువంటి సదా అవకాశాన్ని ఎంతో మంది భక్తులు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎంతో మంది ప్రదక్షిణలు చేస్తూ ఆలయంలో వారి వారి కోరికలను అమ్మవారికి చెప్పుకొని తరించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో మీకు అవసరమైనటువంటి ప్రతి సౌఖ్యాన్ని కూడా అమ్మ అడిగిన వెంటనే కూడా మనందరికీ కూడా నిస్వార్థంగా అమ్మవారు అనుగ్రహిస్తారని, మనం నిస్వార్థంగా అడగడమే ప్రధానం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి పుణ్య కార్యక్రమాలకు ఇంకా భవిష్యత్తులో శ్రీకారం చుట్టడం జరుగుతుంది బలుశలమ్మ ఆలయంలో. మీ యొక్క ప్రతి ఒక్కరి యొక్క వారి యొక్క శక్తి కొలది మాకు సహకరించి మా యొక్క కమిటీ వారికి కానివ్వండి, ఆలయ దేవస్థానం వారికి కానివ్వండి, ఈ యొక్క అమ్మవారి ఆలయ అభివృద్ధిలో మీ వంతుగా మాకు సహకరిస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది వచ్చినా సహించేది లేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలోని మున్సిపల్ కార్యాలయం పరిశీలనకు వెళ్లిన ఆయనకు శుక్రవారం మున్సిపల్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు తాగునీరు, వీధి లైట్లు, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
గతంలో వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలన్నీ బయటకు తీస్తానని, తమ పరిపాలనలో అవినీతి చేయాలనుకున్న అధికారులు ఎవరైనా బదిలీలు పెట్టుకుని వెళ్లిపోవచ్చు అని సూచించారు. మన గౌరవ శాసనసభ్యులు గారు మన తాడేపల్లి పురపాలక గారికి వచ్చేసి అన్నారు. సెక్షన్ 8 సచివాలయం తొందర నుంచి భగవంతుడు మనం చూస్తాడు, లేకపోతే మళ్ళీ మనం కూడా భయపడి ఎవరైనా వస్తే భయపడవలసిన అవసరం లేదు. నిజాయితీగా ఉన్నప్పుడు భయం ఉండదు. ఎక్కడైతే మన కరప్షన్ ఉంటుందో అక్కడ భయం ఉండదు. కార్యాలయ ప్రాంగణంలోకి విచ్చేస్తున్నారు. దయచేసి మన సిబ్బంది అందరూ కూడా మీ యొక్క కరెక్ట్ మన కార్యక్రమం రికార్డు స్థాయిలో ఈ పురపాలక సంఘంలో 5 సంవత్సరాల క్రితం వెళ్ళి మళ్ళీ ఈరోజు వచ్చే అవకాశం భగవంతుడు కల్పించాడు. మనల్ని కల్పించడానికి కారణం ప్రజలకు సేవ చేయాలి, నిజాయితీగా ఉండాలన్నది ఈ పురపాలక సంఘంలో నేను ఉన్న 5 సంవత్సరాలు జరిగింది. ఈ రాబోయే 5 సంవత్సరాలు కూడా అదే జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. దీంట్లో ఎవరు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏ ఉండదు. ప్రజలకు సేవ చేద్దాం మనం ఉన్నాం, దానికే పెద్దపేట వేయాలి తప్ప ఇక్కడ ప్రజల కోసం మనం పనిచేయాలి. ఇంకా వేరే నాంశం ఉండవు. డబ్బులు అనేది ఇక్కడ ఈ పురపాలక సంఘంలో ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. అది ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఎవరైనా ఇష్టం ఉన్నవాళ్ళు చక్కగా ఉద్యోగం చేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టి వెళ్ళిపోండి. తర్వాత పాత ఏదైతే అవతాకులు చేశారో అన్నింటి మీద కూడా ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. కాబట్టి మీరందరూ కూడా నిజాయితీగా పనిచేయండి, ఎవరికి భయపడక్కర్లేదు. నిజాయితీ ఎక్కడైతే ఉందో అక్కడ భయం ఉంటుంది. ఆ భయం లేకుండా 5 సంవత్సరాలు ఉద్యోగం చేశాను అందరితో. మళ్ళీ అలాంటి రోజులు రావాలని నేను పురపాలక సంఘానికి వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు విధేయులుగా ఉండండి. వచ్చిన ప్రజలు అంటే దేవుళ్ళే చూడాలి. వాళ్ళు మర్యాదగా ఉండడానికి మర్యాదగా ప్రవర్తించండి. వాళ్ళు వచ్చిన పని చేసి పెట్టండి. సామాన్యులు గౌరవించండి. వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టండి. అందుకు మన పబ్లిక్ సర్వెంట్స్లోను మీతో పాటుగా నేను పబ్లిక్ సర్వెంట్గా భావించండి. ఎక్కువ మర్యాదలు ఏం అవసరం లేదు. మనం ప్రజల కోసమే పనిచేద్దాం అంతే. ప్రజా డబ్బు దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అది దాంట్లో మాత్రం ఎలాంటి రాజీ ఉండదో ఖచ్చితంగా మనం ఆ దిశగా పనిచేయాలి. శానిటేషన్ కానీ, లైట్లు వెలగడంలో కానీ, వాటర్ వర్క్స్లో కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు నుంచే అది అమల్లో ఉంటుంది. ఖచ్చితంగా చేయాలి. నిర్లక్ష్యం అనేది కుదరదు. లైట్ ఎలగలేదు, ఎందుకు ఎలగలేదు, దాన్ని ఇమీడియట్గా దాన్ని చేంజ్ చేయాల్సిన బాధ్యత మెయింటెనెన్స్ ఉంటుంది. లేకపోతే మెయింటెనెన్స్ తీసి వేరే వాళ్ళకి ఇవ్వండి. వేరే టెంపరీ ఎంప్లాయీస్ పెట్టారని చెప్పి మన జేఈ గారు చెప్పారు. ఆ విధంగా పెట్టి లైటింగ్ కరెక్ట్ చేయండి. మరి ఏదైతే శానిటేషన్ కానీ, వాటర్ వర్క్స్ కానీ అన్నీ కూడా బాగా చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. 7 సంవత్సరాలకు కాదు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కాసిపాడు గ్రామములో మలేరియా వ్యతిరేక మాసోత్సవం అవగాహన ర్యాలీ కార్యక్రమం మరియు విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే కార్యక్రమం ఆరోగ్య సిబ్బంది మరియు ఐసిడిఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకుడు నామాల రాజు మాట్లాడుతూ, ఇంటి పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకోవాలని, కొద్దిపాటి నీరు ఇంటి పరిసరాలలో అనవసరపు వస్తువులలో నిల్వ ఉండుట వలన వాటిలో దోమలు పెరిగి అవి కుట్టుట వలన మలేరియా, డెంగ్యూ వ్యాధులు వస్తాయని తెలియజేశారు.
మనకి ప్రతి సంవత్సరం జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవం అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మలేరియా నిర్మూలనపై కలిసి అడుగు ముందుకు వేద్దాం, అలాగే దోమల వ్యాప్తిని అరికడదాం, ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఈ జాతీయ కీటకజంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాటించవలసిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉన్న, చెత్త చెదారం ఉన్న, టైర్లు కానీ, రుబ్బురోలు కానీ, కొబ్బరి బండాలు కానీ ఇవన్నీ ఉండడం వల్ల ఇప్పుడు కొద్దిపాటి వర్షం పడ్డారు. ఆ శుభ్రం చేయకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే దోమల నీటిలో దోమ పెరిగి దోమ కాటు వలన మలేరియా, చికెన్గున్యా, డెంగ్యూ వ్యాధులు వస్తాయి. అంటే ముఖ్యంగా మలేరియా వ్యాధిని బారిన పడి జనాలు ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. కనుక మనం చేయవలసింది ఏంటంటే మన పరిసరం పరిశుభ్రం ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో టైర్లు కానీ, రుబ్బురోలు కానీ, కొబ్బరి బొండాలు కానీ, చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు ఏమన్నా ఉన్నా ఇంటి పరిసరాల్లో ఇప్పుడు పడిన వర్షం ఆ నీరు నిల్వ ఉండడం వలన నీటిలో దోమ పెరుగుతుంది. దోమ కాటు వలన ఈ వ్యాధులు వస్తున్నాయి. అవి వాటిని నిర్మూలించాలంటే మన పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి. ఆ ఫ్రిడ్జ్ వెనకాల నీరు ఉంటుంది. మరి ఎప్పుడైనా గమనించారో లేదో తెలియదు. ఆ నీటిలో కూడా దోమ పెరుగుతుంది. మా ఇల్లంతా శుభ్రం. ఇప్పుడు బిల్డింగ్ ఉన్నది, ఈ చుట్టూరు మాకు ఏమి ఇబ్బంది లేదండి. ఎక్కడ దోమ అంటూ నిల్వ ఉండదు అంటారు. ఎక్కడ పోషిస్తారు? ఇంట్లో ఫ్రిడ్జ్ వెనకాల నీటిలో ఉంటాయన్నమాట. అది తెలియదు. అది ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఆ నీటిని నిల్వ అది వంపేసి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అది బాత్రూంలో కానీ వీటిలో నీళ్ళు నిల్వ ఉంటుంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని ప్రతి శుక్రవారం ఫ్రైడే ఉడి శుక్రవారం కింద శుభ్రం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనం చేసి జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.